అంటే దీని అర్థం ఏమిటి? దామ్యత అనే మాటకి ఏమిటి అర్థం అనంటే ఇంద్రియ నిగ్రహాన్ని కలిగి ఉండాలి. ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండుట, దీన్నే దమః. దమం అని అంటాం కదా, శమదమాలు అని అంటాం. శమం అంటే మనోనిగ్రహం, దమం అంటే ఇంద్రియాల యొక్క నిగ్రహం. ఈ ఇంద్రియ నిగ్రహాన్ని కలిగి ఉండాలి అని చెప్పారు. అంటే ఎందుకంటే ఇప్పుడు దేవతలు వాళ్ళు స్వర్గంలో ఉంటారు. స్వర్గంలో అనేక విధమైనటువంటి భోగాల్ని అనుభవిస్తూ ఉంటారు. వాళ్ళు ఆ భోగాలను అనుభవిస్తూ ఉండాలి ఒక పక్క, అలాగని పూర్తిగా ఆ భోగాలకి మనం అధీనం అవ్వకూడదు. ఒకవైపు నిగ్రహం కూడా ఉండాలి, ఇంకోవైపు భోగాన్ని కూడా అనుభవిస్తూ ఉండాలి. రెండింటినీ మనం రెండింటినీ సమానంగా వెళుతూ ఉండాలి, సమానంగా పొందుతూ వెళుతూ ఉండాలి. కాబట్టి సంపూర్ణంగా ఇంద్రియాలకే లొంగిపోయి ఎప్పుడు ఆ భోగాల్ని అనుభవిస్తూ ఉండకూడదు అనేటటువంటి అర్థం వచ్చేట్టుగా ఈ దామ్యత అనేటటువంటి ఉపదేశాన్ని బ్రహ్మ వాళ్ళకి చేశాడు. కాబట్టి వాళ్ళకి ఆ ఉపదేశం ఆవశ్యకం, కాబట్టి దాన్ని ఉపదేశం చేశాడు. మనుషుల యొక్క స్వభావం ఎలా ఉంటుంది అనంటే అన్నీ నాకే కావాలి, నేను ఎవ్వడికి ఏమీ ఇవ్వను. ఇది సామాన్యంగా అందరి మనుషులకు ఉండేటటువంటి స్వభావం. చాలామంది ఎంతో ఔదార్యంతో ఉండేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. సామాన్యంగా అందరికీ ఉండేది ఏమిటంటే కనిపించినవన్నీ నాకే కావాలి, అలాగే నా దగ్గర ఉన్నది నేను ఎవ్వడికి ఇవ్వను, ఇది నా దగ్గరే ఉండాలి, నాకు మాత్రమే కావాలి. ఈ భావన ఎక్కువ మనుషుల్లో ఉంటుంది. కాబట్టి అక్కడ బ్రహ్మ ఏం చేశాడంటే దత్త అంటే ఇప్పుడు దేహి అంటే ఇవ్వు అని అర్థం. దీనికే బహువచనం ఇవ్వండి అంటే దాన్నే సంస్కృతంలో దత్త అని అన్నారు. కాబట్టి ఇవ్వండి అంటే ఏమిటి? దానం చేయండి అని అర్థం. మనిషి అనేవాడు దానం చేస్తే మాత్రమే పుణ్య సంపాదన అనేది కలుగుతుంది. మనకు ఉన్నటువంటి సంపదని సరైనటువంటి పాత్రలో దానం చేస్తే, సత్పాత్ర దానం చేసినప్పుడు మనం చేసినటువంటి ఈ దానం, మనం వినియోగం చేసినటువంటి ఈ సంపద పుణ్యంగా మారుతుంది. పుణ్యంగా పరిణామాన్ని చెంది మనతో పాటు మనం ఎక్కడికి వెళ్ళినా మనతో పాటు వస్తుంది. ఈ ఉన్న ధనాన్ని మనం ఇలాగే మనతో పాటు తీసుకెళ్ళలేము. ఇంకా ఈ శరీరం విడిచి ఇంకో లోకానికి వెళ్ళేటప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సంపదల్ని మనం అలాగే తీసుకెళ్ళలేము. కాబట్టి అప్పుడు మనతో పాటు, కానీ మనం దాన్ని మనతో పాటు తీసుకెళ్ళాలి అంటే దానికి శాస్త్రం చెప్పినటువంటి ఉపాయం ఇది ఏమిటంటే సద్వినియోగం చేయడం.